జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గమనించి చూద్దాం. మకర రాశి వారికి చూడండి, 1, 2, 3, 4 బోల్తా పట్టాయండి. 4 బోల్తా పడ్డాయి, ఒకటి చిత్త పడ్డదండి, ఒకటి చిత్త పడ్డది. చూడండి, మీ దగ్గర డబ్బు ఎక్కువ నిలబడదండి, డబ్బు ఎక్కువ నిలబడదు. మీ చేతుల డబ్బు ఆగదు, నోట్లో మాట దాగదు. ఏదైనా మాట వచ్చిందా ముఖం సూటిగా చెప్పేస్తారు, వెనక ముందు చెప్పేవాళ్ళు కాదు. నిజం చెప్తారో అవతం మీకు వస్తుందండి. ఒకరికి మీరు ధర్మం చేస్తారు, కర్మ మీకు వస్తుందండి. మీరు ఒకరి గురించి ఆలోచిస్తారు, మీ గురించి ఎవరు ఆలోచించాడండి. కానీ మీ దగ్గర జేబులో 10 రూపాయలు లేకున్నా కానీ 1000 రూపాయలు ఉన్నట్టు మాట్లాడతారండి. కానీ ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడండి. కానీ మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది, మంచి గడియలు ఉన్నాయండి. మీరు సంపాదించాలనుకున్నా కానీ కడాకడ ఉందండి. మీ దగ్గర మాట ముఖం సూటిగా చెప్పేస్తారు, కానీ వెనక ముందు చెప్పేవాళ్ళు కాదండి. కానీ మీ అదృష్టం అట్లానే ఉంటే చాలా మంచిది. కానీ మాట ఏదైనా ఉంటే ముఖం ముంగనే చెప్పాలి, కానీ మనసులో ఒక దిక్కు, మనసులో సగం పెట్టుకొని బయట సగం చెప్తా అంటే అది ఇష్టం మాటలేదు. ఏదైనా ముఖం ముంగనే చెప్పేస్తే బాగుంటుంది. తినే దగ్గర కానీ, తాగే దగ్గర కానీ, అన్నం తినే దగ్గర కానీ, ఎక్కడ ఫ్రెండ్షిప్ చేసే దగ్గర కానీ, దోస్తాన్లా కానీ, ఫ్రెండ్షిప్లా కానీ, ఏదైనా చేసినా కానీ ఓపెన్ టప్ చెప్పేస్తే చాలా మంచిగా ఉంటుందండి. మీరు అట్లాంటి మనుషులు మీరు కూడా ఓపెన్ టప్ చెప్పేస్తారండి. ఈ రాశి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారో ఏం లేదో మీకు తెలియదు, అది అయిపోయింది. ఇప్పుడన్నా జూలై నెల 1వ తారీఖు నుంచి అన్నా ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయండి, మంచి గడియలు ఉన్నాయి. దీనికన్నా అవకాశం పడుకోవద్దు, కాపాడుకోండి. ఈ అవకాశం వచ్చిన అవకాశానికి వదిలేయవద్దండి. ఈ అవకాశం ప్రతి ఒక్కసారి రాదండి. సంవత్సరానికి 1 నెల వస్తుందండి, సంవత్సరంలో 1 నెల వస్తుంది. ఈ నెల చాలా మంచిగా వచ్చింది, మంచి గడియ వచ్చిందండి. అన్నీ కలిసి వచ్చినాయి ఆ భగవంతుని దయ వల్ల. మిరుగశీల కార్తీ అన్నీ, ఇప్పుడు మిరుగశీలం పోతుంది, ఇంకా ఆషాఢం వస్తుంది. అన్నీ వస్తూనే ఉంటాయి, కొన్ని వస్తూనే ఉంటాయి. అలాంటి దాంట్లో మనం కాపాడుకోవాలి. 10 మందిలో మనం కూర్చుని లేవటంలో కానీ మీకు అట్లాంటి యోగంలో మంచిగా ఉందండి. మీరు తప్పకుండా కాపాడుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అదృష్టం రేఖ కూడా మంచిగా ఉంది. మీ కళ్యాణం అంటారా అదృష్టం రేఖాటంలో అవుతుందండి. మీ ఏజీ 30, 31లో కానీ లేకుంటే 32లో కానీ మీరు చేసుకోవాలని కూడా ఉంటుంది మీ కోరిక. ఇంకా మీకు చాలా ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఒక జాబ్ సంపాదించాలి. జాబ్ తర్వాత ఏముంది, ఏదైనా దేశం పోదాం. దేశం అంటే మన విదేశాలు అంటే ఏరోప్లేన్ ఎక్కాలి. ఏరోప్లేన్ అంటే విమానం ఎక్కాలని కొందరికి ఆశ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి విమానం ఎక్కాలి, అది ఎక్కాలి, అక్కడ పోయి అక్కడ చూసుకొని సంపాదన చేసుకోవాలని ఉంటుంది. కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడ పోయి చదువుకోవాలి, అక్కడ చదువు బాగుంటుంది, ఇక్కడ చదువుకి అక్కడ చదువుకి చాలా తేడా ఉంటుంది. పోదాం అనుకుంటారు, పోండి. పోయినా కానీ చాలా మంచిగా ఉంది. చదువుకి దీనికి ఏం లేదండి. చదువుకోవాలి, ముంగడి పేరు సంపాదించితే మీరే చాలా గొప్పగా అవుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు అవుతారు. మన దేశానికి మీరు కాపాడినట్టు అవుతారు. డాక్టర్ ఏదో మీరు అయితే మా చుట్టాల అందరికీ ఉపయోగించే వల్ల అవుతారు. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ మీకు బాగుందండి. మీ పేరు మీద ఈ రాశి కన్నా నాకు తెలిసిన వరకన్నా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, అదని తక్కువ ఉందండి. మీరు ఒకరికి 10 రూపాయలు సహకారం చేస్తారు, కానీ మీకు ఎవరు సహకారం చేయరండి. కానీ చేసే పనుల్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడ కానీ మీకు బాగుందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. కానీ బరకతలు కూడా మంచిగా అవుతుంది, చేసే పనుల్లో కూడా మంచిగా ఉంది. ఏ పని చేసినా కానీ మీకు బాగానే జరుగుతుంది. మీ మధ్యలో ఒక ఇల్లు కానీ కట్టాలనుకున్నా కానీ అది తప్పకుండా కడతారండి.